బడుగు జీవుల బతుకులు మార్చాలనే సంకల్పంతో అడుగులు వేసిన ప్రజల మనిషి వంగవీటి మోహనరంగాతో ప్రస్థానం ప్రారంభించి జాతీయ స్థాయి పార్టీలో గుర్తింపు పొంది రాష్ట్ర రాజకీయాలకు ఉద్యమాలకు ఊపిరిగా నిలిచిన బెజవాడ వేదికగా ప్రజానేత వంగవీటితో అడుగుల్లో అడుగు వేసుకుంటూ ఒక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్న ఆకుల శ్రీనివాసరావు రాజకీయ ప్రస్థానంపై సి ఛానల్ ప్రత్యేక కథనం. రాష్ట్ర రాజకీయాల్లో బెజవాడ కేంద్రంగా ఉన్న ఆకుల పేరు పరిచయం అవసరం లేదు. ఆకుల అంటే ఒక బ్రాండ్, అదే సీనన్న ఆకుల శ్రీనివాస్. ఆకుల శ్రీనివాస్ గత కొద్ది రోజుల క్రితం వైఎస్ఆర్సీపీ పార్టీకి సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజకీయ రంగంలో ఎప్పుడు ఏమైనా జరగవచ్చు. ఏదైనా ఒక రాజకీయ పార్టీ ఆశయాలను నమ్మిన నాయకుడు ఆ పార్టీ సభ్యత్వం తీసుకున్న కొద్ది రోజుల్లోనే ప్రజాప్రతినిధిగా ఎదగవచ్చు. మరికొన్నిసార్లు సంవత్సరాల తరబడి పార్టీకి సేవ చేసినా సరే ఎటువంటి పదవి లభించకపోవచ్చు కూడా. ఏ పదవి లభించకపోయినా సరే నైతిక విలువలతో అదే పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండే నాయకులు కొద్దిమందే ఉంటారు. అటువంటి వారిలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన ఆకుల శ్రీనివాస్ కుమార్ ఒకరు. దాదాపు 4 దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని పార్టీ అభివృద్ధి కోసం పనిచేశారు. తమకు దక్కాల్సిన పదవులు దక్కకుండా తన తోటి నాయకులు రాజకీయం చేస్తున్నా సరే ఏనాడు గొంతెత్తి మాట్లాడలేదాయన. పార్టీ అగ్రనాయకుడు పిలిచి మీరు ఈ పని చేయాలి అంటే మారు మాట్లాడకుండా ఆ పని చేసి చూపించడమే ఆయనకి తెలుసు. సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ పార్టీ వాడుకోవడమే తప్ప పార్టీని ఆయన వాడుకోలేకపోయారు. ఆయనతో పాటు పార్టీలో ప్రవేశించిన ఆయన సమకాలీకులు, ఆయన తరువాత పార్టీలోకి ప్రవేశించిన వారు కూడా రకరకాల ప్రయోగాలతో అందలమెక్కారు. కానీ ఈయన మాత్రం సిద్ధాంతాలను నమ్ముకుని ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అనే తరహాలో మిగిలిపోయారు. ఆయన రాజకీయ ప్రత్యర్థులు కూడా ఈ విషయాన్ని అంగీకరిస్తారు. ఒకటి రెండు సార్లు ఉన్నత స్థాయి పదవులు పొందినప్పటికీ వ్యక్తిగత ప్రాబల్యం పెంచుకోవడం, ఆర్థికంగా ఎదగడం కానీ అంగబలం సమకూర్చుకోవడం వంటి అంశాలకు దూరంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కూడా ఇతర పార్టీ నాయకులతో ఎటువంటి వైరం లేకుండా అజాత శత్రువుగా గుర్తింపు పొందారు ఆయన. సమైక్య రాష్ట్ర విభజన అనంతరం కూడా తాను నమ్ముకున్న కాంగ్రెస్ పార్టీతోనే చాలా కాలం పాటు కొనసాగారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి శాసనసభ అభ్యర్థిగా కూడా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా కూడా కొంతకాలం పనిచేశారు. కాపు సామాజిక వర్గంలో పార్టీలకు అతీతంగా అందరితోనూ మిత్రత్వం కొనసాగిస్తున్నారు. ఇటువంటి నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకొని ఆయన కుమారుడు స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2024 ఎన్నికలకు ముందు వరకు ఆ పార్టీనే నమ్ముకుని ఉన్నారు. ఎన్నికల అనంతరం కూడా వైసీపీలో కొనసాగేందుకు సిద్ధపడ్డారు. కానీ ఆ పార్టీలో ఉన్న కలుషిత రాజకీయాల కారణంగా ఎక్కువ కాలం ఇమడలేకపోయారాయన. ఉక్కపోత తట్టుకోలేకే వైసీపీ నుంచి బయటకు వచ్చేశారు. ఇదే క్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రిని దూషించిన ఒక కాపు నాయకుడిపై ప్రభుత్వం కేసు నమోదు చేసి జైల్లో పెట్టిన సందర్భంలో వైసీపీ నాయకులు కాపులను ప్రభుత్వం టార్గెట్ చేసి వేధిస్తోందని ప్రచారం ప్రారంభించారు. నిజాలు ప్రజలు గమనిస్తారనే విషయం వైసీపీ నాయకులకు తెలుసు. ఇటువంటి కీలక సమయంలో కాపు సామాజిక వర్గాన్ని కూటమి ప్రభుత్వం వేధిస్తుందనే అపవాదు తొలగించుకునేందుకు కూటమిలోని ఒక కీలక పార్టీ నాయకులు ఆకుల శ్రీనివాస్ను తమ పార్టీలోకి రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రధానంగా కాపు సామాజిక వర్గంలో అజాత శత్రువుగా పేరు ఉన్న ఆకుల శ్రీనివాస్ వంటి నాయకులను తమ పార్టీలో చేర్చుకుంటే కాపు సామాజిక వర్గానికి ఒక మంచి సంకేతం ఇచ్చినట్లుగా ఉంటుందని కూటమి పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా ఆకుల శ్రీనివాస్ వంటి నిబద్ధత కలిగిన నాయకుడు ఏ పార్టీలో ఉన్నా సరే సామాజిక వర్గపరంగా ఆ పార్టీకి బలం చేకూరుతుందనడంలో అతిశయోక్తే లేదు. తన వెంట ఉన్న అనుచరులు సైతం జనసేన పార్టీ వైపు వెళ్లడం రాజకీయ భవిష్యత్తుకు శ్రేయస్కరమని భావిస్తున్నట్లు ఆకుల శ్రీనివాస్ కుమార్ను నమ్ముకున్న కొందరు అనుచరులు కూడా భావిస్తున్నారు. అయితే విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఆయనకు ఉండకపోవచ్చు. ఇప్పటికే అక్కడ శాసనసభ్యులు సుజనా చౌదరి బీజేపీ పార్టీని బలోపేతం చేసుకుంటున్నారు. ఏదేమైనా పార్టీ పదవుల ద్వారా మాత్రమే ఆయనకు లభించే అవకాశం ఉందని జనసేనలోని కొందరు నాయకులు తమ అంతర్గత సమావేశాల్లో చర్చించుకుంటున్నట్లు బోగట్ట. ఆకుల చుట్టూ రాజకీయం లోతుగా పరిశీలిస్తే భవిష్యత్తులో విజయవాడ నగర నేతలకు ఆకుల ఎంతో అవసరం. ఆ అవసరం ఎటు నుంచి వస్తుందో వేచి చూడాల్సిందే మరి.